హాయ్ అండి. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పాయసం అండి. ఇది తాగితే ఒంటికి చలవ చేస్తుందండి. మా మమ్మీ మాకు చేశారు. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. బెల్లంతో చేశారండి. ముందుగా మనము ఒక ప్యాకెట్ పాలు తీసుకోవాలండి. మాకైతే ఇలా ఐస్‌లా అయిపోయింది కాబట్టి కరిగిచ్చామండి. ఒక గంట నానబెట్టిన సగ్గుబియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలండి. పాలు గెడ్డగా ఉన్నాయి కదండీ! అవి ఇలా కరగబెట్టుకున్నానండి. తర్వాత పాలు ఒకసారి పొంగాలండి. ఆ తర్వాత గంట నానబెట్టి కడుక్కున్న సగ్గుబియ్యంని వెయ్యాలండి. సగ్గుబియ్యము ఫ్లేము తగ్గించుకొని వెయ్యాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇలా తిప్పుతూనే ఉండాలండి. లేకపోతే అడుగంటేస్తాయి. ఇది బాగా ఉడకాలండి సగ్గుబియ్యము. గంట సేపు నానబెట్టాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఉడికినయా లేదా అని సగ్గుబియ్యం ట్రాన్స్‌పరెంట్‌గా కనపడినప్పుడే తెలిసిపోతుందండి. మీకు తెలియకపోతే మామూలుగా వాటర్‌లో వేయండి కొన్ని తీసి తెలుస్తుంది. తర్వాత యాలకుల పొడి కూడా వేసామండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చల్లారిన తర్వాత బెల్లం పాకం వేసామండి. సైడ్ నుంచి వేసుకుంటూ కలుపుకోవాలండి. లేకపోతే పాలు ఇరిగిపోయినట్టు అయిపోతాయి. అంతేనండి మన సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. ఇది మామూలుగా తాగేయొచ్చండి. జీడిపప్పు ఏం లేకపోయినా. మా మమ్మీ బాదం పప్పు వేశారండి. వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది.